ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు గురు పౌర్ణమి స్పెషల్ అని చెప్పి ఇంకా చిన్నగా పూజ అయితే సింపుల్గా చేసుకున్నాను. ఎందుకంటే లేవడం లేట్ అయిపోయింది. అందువల్ల పూజ కూడా లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా త్వరగా చేసేసుకున్నాను. ఎందుకంటే మా బాబుని స్కూల్కి పంపించాలని చెప్పేసి ఇంకా వాడు ఉన్నప్పుడే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఎందుకంటే వాడు కూడా దండం పెట్టుకుంటాడు కదా అని చెప్పి. ఇంకా ఈరోజైతే వాడికి ఎగ్జామ్ అంట. ఈ ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే టైంలో ఎగ్జామ్స్ ఫస్ట్ యూనిట్ టెస్ట్ జరుగుతుంటారు కదా, అదనమాట. వీళ్ళకైతే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశారు. ఇంకా ఇవి అనమాట ఈరోజు స్పెషల్స్. చిక్కుడుకాయ అండ్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను మా బాబు లంచ్ కోసం. ఇంకా ఈ వీడియో వచ్చేసి నిన్న నైట్ తీసాను అనమాట. అసలు నిన్న ఈవినింగ్ నుంచి నాన్ స్టాప్గా వర్షం అనమాట. అస్సలు గ్యాపే లేదు. అంటే గ్యాప్ ఎలా ఇస్తుందంటే వర్షం పడేది తగ్గుతుంది కానీ ఇంకా వర్షం అయితే ఆగట్లేదు. చినుకులు పడుతున్నాయి, ఒక్కోసారి పెద్దగా వర్షం పడుతుంది. అలా నిన్న ఈవినింగ్ నుంచి ఇంకా ఇదే వర్షం అనమాట. నిన్న ఈవినింగ్ వర్షం స్టార్ట్ అయినప్పుడు తీసాను ఈ వీడియో. ఇంతకుముందుదేమో నైట్ అనమాట. ఇంకా వర్షం ఎక్కువ పడ్డప్పుడు ఏంటంటే మాకు వచ్చిన డ్రాబ్యాక్, నీళ్ళు అనేది ఇంకా ముందుకు వచ్చేస్తున్నాయి అనమాట, ఇంటి ముందుకు వస్తున్నాయి. అంటే రావడం వల్ల పెద్ద ప్రాబ్లం లేదులే, కానీ బ్యాక్ సైడ్ అయితే ఇంట్లోకి వస్తున్నాయి అనమాట వాటర్. అది ప్రాబ్లం ఉంది. ఇంకా ఇంటి ముందు అయితే ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే కొంచెం హైట్లో ఉంది కాబట్టి గుమ్మం వాటర్ అనేది లోపలికి రావడానికి ఇంకా జల్లు పడేది అలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ బ్యాక్ సైడ్ అయితే కొంచెం ప్రాబ్లం ఉంది. చూడాలి మరి, ఇంకా పెద్ద వర్షాలు పడితే ఇంకా ఎలా ఉంటుందో ఏమో చూడాలి. ఈ వర్షానికి ఇంట్లోకి నీళ్ళు వచ్చేసాయంటే ఇంకా ఎందుకంటే పెద్ద వర్షాలు, నాన్ స్టాప్ వర్షాలు పడితే ఎలా ఉంటుందో ఏమో మరి. ఇంకా ఈ వర్షాన్ని అయితే నేను వేస్ట్ చేయకుండా అనుకొని ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్స్ అన్నీ తీసేసి బయట అయితే పెట్టాను. ఎందుకంటే చెట్లకి మనం ఎంత మంచిగా చూసుకున్నా సరే వర్షంలో ఆ వాటర్ వల్ల పెరిగేది, ఆ వాటర్ వల్ల వాటికి వచ్చే ఎనర్జీ వేరే ఉంటుంది. ఎందుకంటే మామూలుగా చూడండి, రోడ్ సైడ్ పిచ్చి చెట్లు పెరుగుతాయి, వాటికి మనం ఏమి వేయము, ఎలాంటి ఎరువులు ఏది వేయము, వాటర్ కూడా అసలు పోసే వాళ్ళు కూడా ఉండరు. అయినా సరే అవి చూడ ఎంత గ్రీన్గా గట్టిగా ఉంటాయి వేర్లు అవన్నీ కూడా. ఎందుకంటే వాటికి వర్షం నీళ్ళు అనేవి మంచిగా అందుతాయి అన్నమాట. అందువల్ల అవి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి. అందుకే నేను ఇంకా వర్షం వచ్చిన ప్రతిసారి అన్ని చెట్లు వర్షం నీటికి తడుస్తున్నాయో లేదా అనేది చూసుకుంటాను. ఇంకా నాకు ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది అనమాట. వర్షం పడితే ఏమంటే ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్లు కానీ ఏదైనా చిన్న డెకర్ పెట్టుకున్నవి ఉంటాయి కదా, అవన్నీ తీసైతే నేను ఇంకా వర్షంలో పెడతాను. ఆ వాటర్కి అయితే అవి ఫ్రెష్గా కనిపిస్తాయి, ఇంకా వాటికి కూడా ఎనర్జీ వస్తుంది. ఇంకా ఇదైతే 7:30 ఆ టైంలో అనమాట. ఆ 7:30 ఆ టైంలో కూడా ఇంకా చూడండి ఎలా ఉందో లైటింగ్. ఇంకా లైటింగ్ అనేది అయితే ఇంకా ఫెయిల్ అవ్వలేదు, ఇంకా బ్రైట్ కనిపిస్తుంది. ఇప్పుడే ఈవినింగ్ అవుతున్నట్టుగా ఉంది. సమ్మర్ ఫీలింగ్ ఉందన్నమాట ఒక్కొక్కసారి. కాకపోతే వర్షం పడడం వల్ల వర్షాకాలం అనేది తెలుస్తుంది. ఈ లైటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పెంట్ హౌస్ అవడం వల్ల మేము ఎక్కువ ఫీల్ అవుతున్నామో లేకపోతే లైటింగ్ ఎక్కువ ఉంటుందో తెలియదు, కానీ ఇంకా సమ్మర్లానే ఉంది. లైటింగ్ అనేది త్వరగా పోవట్లేదు అనమాట. ఇంకా చూడాలి, ముందు వర్షాకాలం కాబట్టి ఇంకా పోతుండొచ్చు, అంటే త్వరగా చిక్కు పడుతుండొచ్చు. ఈరోజైతే నేను పూజా మందిరం ఉంది కదా, కింద ర్యాక్ అయితే క్లీన్ అయితే చేసుకున్నాను. మొన్న ఇంకా హడావుడిగా అయితే సర్దేసుకొని పూజ అయితే చేసుకున్నాము. ఎందుకంటే ఇంకా ఆ రోజు తొలి ఏకాదశి, ఆ రోజు ఓపెన్ చేయాలని అప్పటికప్పుడు డిసైడ్ అయ్యామన్నమాట. అందువల్ల ఏమీ అంటే కింద పేపర్ అలాంటిది ఏం పెట్టకుండా డైరెక్ట్గా అందులో సామాన్లు అయితే సర్దేశాను. కానీ ఇంకా రోజు పూజ రోజు తీస్తూ ఉండడం వల్ల ఏంటంటే అవి ఇవి పడిపోయి మొత్తం డస్ట్గా అయిపోయిందనమాట. ఇంకా అవన్నీ క్లీన్ చేసి సర్దుకుందామని చెప్పి ఇంకా కూర్చున్నాను అనమాట. ఒక 15 minutes 20 minutes అలా స్పెండ్ చేస్తే అది క్లియర్ అయిపోతుంది, నీట్గా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా కూర్చున్నా. కానీ ఇంకా 1 hour పట్టింది. ఎందుకంటే నేను పూజ సామాన్లు కనపడనివన్నీ కొనేస్తాను అనమాట. అంటే చిన్నవి చాలా ఉంటాయి. ఇంకా అవన్నీ సర్దేసరికి నాకు అంత టైం పట్టింది. ఇంకా చూడండి, ఇంకా 3 days అయింది. అయినా సరే చూడండి ఎంత మొత్తం పసుపు కుంకుమ అవన్నీ పడ్డాయి అనమాట. అంత
కాకుండా కొన్న తర్వాత క్లీన్ చేయలేదన్నమాట. డైరెక్ట్గా కొన్న దగ్గర నుంచి అలానే కవర్ కూడా ఏం తీయకుండా అలానే పెట్టాము. అనుకోకుండా అప్పటికప్పుడు ఓపెన్ చేయాలనుకున్నాం కాబట్టి ఇంకా ఏది క్లీన్ చేయకుండా పైన క్లీన్ చేసేసుకొని ఇంకా ఆ రోజు పూజ అయితే స్టార్ట్ చేసాము. ఆ రోజు ఓపెన్ చేయడం, ఆ రోజు స్టార్ట్ చేయడం వల్ల ఇంకా ఏమీ నీట్గా సర్దుకునే అంత టైం లేదు. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజుకి ఇప్పుడు తీరిందనమాట నాకు అవన్నీ సర్దుకోవడానికి. అంటే చెప్తున్నా కదా, వన్ బై వన్ ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నా. ఒకేసారి చేయలేను, ఒకసారి చేయడానికి టైం కూడా సరిపోవట్లేదు నాకు. అందువల్ల ఇంకా ఒక్క రోజు చేసుకుంటున్నాను. మా ఇంట్లో అయితే పూజా సామాన్లకి అయితే తక్కువ ఉండవు అనమాట. ఎందుకంటే రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము. తిరుపతి, అరుణాచలము, ఇంకా అన్నవరము, వేములవాడ ఇవన్నీ వెళ్తూ ఉంటాము. ఇయర్లీ వన్స్ కానీ 2 yearsకి ఒకసారి కానీ వెళ్తూ ఉంటాము. వెళ్ళినప్పుడల్లా అక్కడి నుంచి ఏదో ఒకటి తెచ్చుకోవడము, ఏదో ఒకటి కనిపిస్తే అది కొనుక్కోవడము బాగా అలవాటైపోయింది. అలా కనబడేదానిలాగా ఉండడం వల్ల ఇంకా పూజ మందిరం అయితే నిండిపోయిందనమాట. అలా అంటే చూడంగానే కొనాలి, తెచ్చుకోవాలనిపిస్తుంది. కానీ ఇంకా ఇలా క్లీన్ చేస్తున్నప్పుడు మాత్రము కష్టమవుతుంది. కానీ ఏం చేస్తాము, కళ్ళని కంట్రోల్ చేయలేము కదా, చూసిందల్లా కొనాలి అనిపిస్తుంది. ఇంకా అక్కడికి ఎంత కంట్రోల్ చేసుకుంటేనే ఇన్ని సామాన్లు అనమాట. అది ఇంకా ఏది అంటే అది కొనాలి, కనపడిందల్లా కొనేయాలని అంటే మాత్రం అసలు మా ఇల్లు సరిపోదు నాకు. అలా ఉంటాయి అన్నమాట, నా టేస్ట్లు అలా నచ్చుతాయి. ఇంకా అందులో ఫిల్టర్ చేసి ఏదో ఒకటి తెస్తాను. మోస్ట్లీ నేను పూజలో వాడేవన్నీ ఇంకా ఎక్కడైనా వెళ్తున్నప్పుడు, తిరుపతి వెళ్ళినప్పుడు, లేకపోతే అన్నవరం వెళ్ళినప్పుడు, వేములవాడ ఇట్లా వెళ్ళినప్పుడు తెస్తాను. ఈ పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా మోస్ట్లీ అక్కడి నుంచి తెచ్చినవే. లోకల్లో పసుపు కొంటాను, వంటకి సంబంధించినవి కొంటాను. కానీ పూజకి కావాల్సిన పసుపు, కుంకుమ మాత్రం నేను ఇలా అక్కడ బయటకు వెళ్ళినప్పుడే కొంటాను. ఎందుకంటే అక్కడ కొంచెం పవర్ఫుల్గా ఉంటుందేమో, పూజ చేస్తే ఇంకా పవర్స్ ఎక్కువ వస్తాయేమోనని నా ఫీలింగ్ అనమాట. లోకల్ది అయితే కొనను. ఇంకా పూజ చేసిన బొట్టు పెట్టుకుంటే ఇంకా కొంచెం పాజిటివ్గా ఉంటుందని చెప్పేసి అలా తెచ్చుకోవడం అలవాటైంది. రెగ్యులర్గా వెళ్తుంటాం కాబట్టి ఇంకా తెచ్చుకుంటాము. అదే వెళ్ళకుండా ఉంటే అప్పుడు తప్పక ఇక్కడే కొనాల్సి వస్తుంది. కానీ వెళ్తుంటాం కాబట్టి తెచ్చుకుంటుంటాను. వీడియో తీస్తున్నంతసేపు మా ఇంటి పక్కన వర్క్ అయితే జరుగుతుంది. అంటే డ్రిల్లింగ్ మిషన్తో అంటే రోడ్నంతా అయితే బ్రేక్ చేస్తున్నారంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కో దేనికో పైప్స్ వేయడానికి అయితే రోడ్డునైతే డ్రిల్ చేస్తున్నారు. అందువల్ల సౌండ్ అంతా, ఈ వీడియో మొత్తం అదే సౌండ్ ఉంది. న్యాచురల్గా తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.